హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే నేను అంగన్వాడీ కేంద్రంలో మనకి అవైలబుల్గా ఉంటుంది కదండి బాలామృతం. దాంతో నేను 2 స్వీట్స్ని అయితే 5 మినిట్స్లో ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్గా మనకు అంగన్వాడీ కేంద్రాల్లో దొరికే బాలామృతాన్ని తీసుకోవాలండి. 1 గ్లాస్ తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ నేతిని వేసుకొని దాంట్లో జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నాను. అది కొంచెం కలరు చేంజ్ అయిన తర్వాత మనం బాలామృతాన్ని మనకిష్టం వచ్చినంత మోతాదులో తీసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను. అది నేతిలో వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ అనేది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ని యాడ్ చేసుకోవాలి. బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ని చూసి వేసుకోవాలండి. కొంతమందికి అయితే ఆ షుగరే స్వీట్నెస్ సరిపోతుంది. మరి కొంతమందికి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలండి. ఇంతకంటే ఎక్కువగా తీపిని ఎవరు తినలేరు. ఇంకా అసలు కొంచెం తిన్నా కానీ ఇంకా ఎగుటు అనేది పుట్టేస్తుంది. నేను షుగర్ని అయితే పౌడర్ చేసుకున్నానండి. ఎందుకంటే యాలకులను కూడా వేయాలి కాబట్టి యాలకుల్ని పౌడర్గా వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి నేను షుగర్లోని యాలకుల్ని వేసేసి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మిల్క్ అనేది 1 గ్లాసు బాలామృతం తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాసు మిల్క్ తీసుకున్నానండి. ఇది చూడండి ఎంత పలుచగా ఉందో. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుతూ ఉంటే అది మెల్లగా గట్టిగా అయిపోతుందండి. అలా గట్టిగా అయిపోయిన తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము ఫ్లేమ్ని ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం చల్లారాక, అంటే కొంచెం వేడిగానే ఉండాలండి. అప్పుడు తీసుకొని మన చేతిలో ఉండలుగా చుట్టుకోవాలి. ఇదైతే ఒక స్వీట్గా ప్రిపేర్ అయిపోతుందండి. బాలామృతం అనేది పిల్లలకి చాలా పౌష్టికాహారం అండి. ఇంకా దీంట్లో మనం ఇంకా నేతిని పాలని యాడ్ చేసాం కాబట్టి, కాజును కూడా వేసాం కాబట్టి ఇది ఇంకా మంచిగా హెల్త్ అండి పిల్లలకి. ఇంకా మనం పిల్లలకి ఏదో ఒకటి ఇలాగా రోజు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి బోర్ అనేది ఉండదండి. అంటే ఆ రోజు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీస్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే నేను అన్నిటినీ ఇలాగా చుట్టేసాను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. చూడ్డానికైతే లుక్ వైజ్ చాలా బాగున్నాయండి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మనం ఈజీగా హెల్తీగా మన పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఇంకా వేరో స్వీట్ అండి. దీంతోనే నేను వేరే విధంగా అయితే దీన్ని తయారు చేస్తున్నాను. దానికోసం 1 గ్లాసు బాలామృతాన్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ చక్కెర పౌడర్ అండి. ఇందాక చెప్పాను కదా, అదే చక్కెర పౌడర్ అండి. యాలకులు కూడా దీంట్లో వేసేసి మిక్సీ పట్టేసానండి. దాన్ని 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తగినంత నెయ్యిని వేసుకున్నానండి. ఆ తర్వాత పాలను కూడా కొంచెం వేసుకున్నాను. అంటే ఒక టీ గ్లాస్కి సగానికి వేసుకున్నానండి. ఎందుకంటే ఇది మొత్తం పాలతో కాకుండా కొంచెం నీళ్ళతో కూడా కలుపుకుంటే మంచిగా ఉంటుందండి. అందుకోసం ఇప్పుడు దీంట్లో నేను వాటర్ అనేది మిక్స్ చేస్తాను. మరీ పల్చగా చేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత ఇంకా మనకు వాటర్ అనేది కావాలనిపిస్తే వేసుకోండి. ఒకేసారిగా మొత్తం వేసుకుంటే పల్చగా అయిపోతుందండి. ఇలా మొత్తం బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం కుడుములని ఎలా ప్రిపేర్ చేస్తామండి, అలాగే కుడుముల్లాగా మనం చేతిలో పిడికిల్లో తీసుకొని ఒత్తుకోవాలి. ఇలాగే మొత్తం చేసుకున్న తర్వాత మనం వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి కొంచెం సేపు కుక్ అవ్వాలండి. అంటే 15 మినిట్స్ పడుతుందండి. మనకు మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది.
ఇలా ఒకే దాంతో 2 వేరు వేరు ప్రాసెస్‌లో మనం చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ 2 స్వీట్‌లను ఒకే పిండితో తయారు చేసినా కానీ ప్రాసెస్ అనేది పూర్తిగా వేరు కాబట్టి టేస్ట్ కూడా వేరుగానే ఉంటుందండి. పిల్లలకి ఇలా ఒకసారి సున్నుండలుగా ఒకసారి ఇలా మనం చేసి పెడితే పిల్లలకి బోర్ అనేది కొట్టదండి. ఇష్టంగా తింటారు. ఇంకా ఈ బాలామృతంతో ఎన్నో వెరైటీస్‌ని అయితే మనం ట్రై చేయొచ్చండి. ఇలా పిల్లలకి చేసి పెట్టడం వల్ల వాళ్ళకి పోషకాలనేవి మంచిగా దొరుకుతాయండి. మంచి బలంగా ఉంటారు పిల్లలు కూడా. చూడండి, నేను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఇడ్లీ ప్లేట్ ఉంది కదండి, దానికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేశాను. ఎందుకంటే అది మనము ఇలా పెట్టి తర్వాత ఆవిరికి పెట్టినప్పుడు అది అతుక్కుపోకుండా మనం తీయగానే నీట్గా వచ్చేస్తుందండి. ఇందుకోసం కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఆ తర్వాత మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇంకా మూత అనేది పెట్టేస్తే ఒక 15 నిమిషాలకి మంచిగా ఉడికిపోతుందండి. చూసారు కదండి, ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీద్దాం బయటికి. చూడండి ఎంత మంచిగా స్టీమ్ అయిపోయాయో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల నాకెంతో మోటివేట్గా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ని ఇంకా చేయాలని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్.